తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సాధారణ పరిపాలనా శాఖ జీవో 679 జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేశారు, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపారు. వారి సేవలను అధికారికంగా గుర్తించాలని చాలా కాలంగా ఉన్న డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావును నియమించారు. కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్గా ఉంటారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించుకోవచ్చు, సమాచారం సేకరించవచ్చు, సమావేశాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఇతర వ్యక్తులు, అధికారులను కూడా సంప్రదించవచ్చు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు కమిటీకి అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. ఏముంది జీవో 679 లో? సౌజన్య, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాల్లో ముందు నుంచి కూడా ప్రయారిటీ ఇస్తూ వస్తుంది, ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వ హయాంలో గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పుడు చూసినా కూడా ప్రయారిటీ ఇస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి అనేది ఏ మేరకు ఉన్నదని దాని మీద వాళ్ళందరినీ కూడా గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్ గా నియమించారు. తర్వాత చైర్మన్ తో పాటు మరో 5 సభ్యులను ఈ కమిటీలో వేశారు. అయితే ఇందులో ఉన్నటువంటి సభ్యులలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ సభ్యుడిగా ఉన్నారు. సో మనం ఈ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమం టైంలో, తెలంగాణ ఇక ఇచ్చే టైంలో ఈయన అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆ టైంలో కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. సో ఆయనను సభ్యుడిగా ఈ కమిటీకి నియమించారు. తర్వాత ఆయనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ కోదండరాం ను కూడా సభ్యుడిగా నియమించారు. కోదండరాం సంబంధించి కూడా మనం చూసాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో పొలిటికల్ జేఏసీకి కోదండరాం చైర్మన్ గా కూడా వ్యవహరించారు. సో ఆయనను సభ్యుడిగా నియమించారు. తర్వాత అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అండ్ ప్రభుత్వ ఆయనను కూడా సభ్యులుగా నియమించారు. తర్వాత రాములు నాయక్ ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, తర్వాత మోతే శోభన్ రెడ్డి. సో వీళ్ళందరినీ కూడా 5 సభ్యులుగా నియమించారు. కేశవరావును చైర్మన్ గా నియమించారు. సో వీళ్ళందరూ కూడా తెలంగాణ మూవ్మెంట్ కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతమంది కీ రోల్ ఉన్నది, సో ఏ స్థాయిలో వాళ్ళ పాత్ర ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళను గుర్తించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం నియమించింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ కమిటీ వీళ్ళంత తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ సంబంధించిన అంశంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, సో వాళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. అయితే ఇందులో ఏదైతే జీవో విడుదల చేశారో జీవోలో వీలైనంత తొందరలో ఆ జాబితాను తయారు చేయాలి. జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే దాన్ని బట్టి గుర్తింపుకు సంబంధించి ఎవరి ప్రయారిటీ ఎట్లా ఉన్నది, ఏంటి, వాళ్ళకి ఎట్లా గౌరవించాలి దాని మీద ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ కమిటీకి సంబంధించి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం అనేది చెప్పొచ్చు. అంటే గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యమకారులకు కొంత అన్యాయం జరుగుతుంది, గుర్తింపు లేదు అనేది ఒక చర్చ కూడా ఉన్నది. సో ఈ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఉద్యమకారులకు గుర్తింపు లేదని భావిస్తున్నారో, ఈ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ జాబితా తయారు చేసే దాంట్లో వాళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కమిటీ అంతా కూడా వీలైనంత తొందరలో జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి స్థాయిలో వాళ్ళని గుర్తించాలి అనే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలోనే
మనకు ఉమెన్ కమిషన్ సంబంధించినటువంటి కమిటీ ఉమెన్ కమిషన్ నియామకంలో కూడా అందులో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత దివంగత శ్రీకాంతాచారి తల్లికి అక్కడ సభ్యురాలుగా నియమించారు. తర్వాత మరొకరిని కూడా అందులో ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన దాంట్లో కూడా అవకాశం ఇచ్చారు. సో ఇట్లా పూర్తి స్థాయిలో ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రయారిటీ ఇస్తూ వస్తుంది. అయితే ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో కూడా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయము తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా అసంతృప్తి చెందకుండా ఉండాలి, న్యాయపరంగా ప్రభుత్వం ఇచ్చే గౌరవం కూడా న్యాయపరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నదని చెప్పొచ్చు సౌజన్య. నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. For the kind attention of passengers, train number 2. నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందన్నారు రైల్వే అధికారులు. SBI Home Loan, మీ సొంత ఇంటి కలలను उसको कोच को काट करके बाकी कोच से अलग कर दिया जिससे कि आग फैले नहीं, और तुरंत फायर ब्रिगेड को बुला करके इसको यहीं पे कंट्रोल कर लिया और इन दोनों कोच को अलग कर दिया. अभी इसको देखना है कि ये आग शुरू कहाँ से हुई, क्योंकि अभी तो पूरी तरीके से बंद था कोच और अभी इसमें पैसेंजर्स की एंट्री भी नहीं शुरू हुई थी. ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుందట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవరు ఇందులో లేరు. సో కారణం ఏంటనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇమీడియట్ గా మా టీం వచ్చేసి ఈ అద్దాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసి మొత్తం ఫైర్ ని అయితే పుటప్ చేయడం జరిగిందండి. ఇమీడియట్ గా పక్కకు ఎటు ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కూడా డీలింగ్ చేపించేసారు. మిగతా బోగీలు కూడా డివైడ్ చేసేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టేసి దీన్ని ఫైర్ మొత్తం కంప్లీట్ గా పుటప్ చేసి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్రం. లీటర్పై సగటున ₹3 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹110.89 ఉండగా డీజిల్ ₹98.96 చేరింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో చమురు ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దేశంలోని వాహనదారులకు మోదీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సగటున లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹3 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. సిఎన్జి వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కిలో సిఎన్జిపై ₹2 చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపాయి ఆయిల్ కంపెనీలు.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 77 పైసలు, డీజిల్ 90 రూపాయల 67 పైసలకు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 110 రూపాయల 89 పైసలు, డీజిల్ 98 రూపాయల 96 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 106 రూపాయల 68 పైసలు, డీజిల్ ధర 95 రూపాయల 13 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర 103 రూపాయల 67 పైసలు, డీజిల్ ధర 95 రూపాయల 25 పైసలకు చేరింది. దేశంలో 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతోనే దాదాపు 4 ఏళ్ల తర్వాత చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. पेट्रोल इतना महंगा कर दो कैसा, डीजल महंगा कर दे रहे हैं, पेट्रोल महंगा कर दे रहे हैं, हर चीज़ से रेट बढ़ा तो कैसा नहीं बढ़ा, सैलरी कुछ भी नहीं है, कमाई कुछ भी नहीं है, खर्चे बढ़ते जा रहे हैं, हर चीज़ें पेट्रोल पे, डीजल पे, गैस पे, हर चीज़ रेट बढ़ा दी है. हुकूमत क्या कर रही है? फिर वजन डाल दे रही है, आम आदमी पर डाल दे रही है, जो मेहनत करें उन पर डाल दे रहे, बोझ डाल दे रहे हैं बरखास्त. పెంచొద్దు అసలు రేట్లు అయితే యాక్చువల్గా ఎందుకు పెంచేది ఏం అవసరం ఉండదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మార్కెటింగ్ చేసుకునేటోళ్ళం, ఇక బండ్లు నడిపే ప్రసక్తి లేదు. అప్పర్ మిడిల్ క్లాస్కి పెద్ద తేడా పడదు, ఎందుకంటే అందరూ రెగ్యులర్గా తీసుకోవాల్సిందే, వాళ్ళకి తప్పదు, వేరే ఇది లేదు. కాకపోతే లోవర్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే రోజు ఉపాధి మీద బతుకుతున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హర్ముజ్ ను ఇరాన్ దిగ్బంధించడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణాకు బ్రేక్ పడింది. దీంతో ఇంధన దిగుమతులు భారంగా మారాయి. మరోవైపు దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదని నిన్ననే MEA అధికారులు ప్రకటించారు. ఆ తెల్లారే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి జనానికి షాక్ ఇచ్చింది కేంద్రం. सर ये जनता की लूट है, सरकारें कुछ काम नहीं कर रहा है, क्योंकि पेट्रोल डीजल अपना दैनंदिन जीवन का आधार है, उसके बिना तो कोई काम होता ही नहीं है. तो सरकार से विनती है कि जल्द से जल्द ये रेट नीचे कर किया जाए, थोड़ा बिलो किया जाए कि आम आदमी को राहत मिल सके. इसके कारण बाकी सभी चीज़ें महंगी होंगी, जैसे सब्जी भाजी ट्रांसपोर्टेशन का जो भी है उसमें भी बढ़ते रहेंगे. पेट्रोल डीजल के जो रेट है वो कम से कम किया जाए, सरकार से यही विनती है. नितिन गडकरी साहब जो है अपने बस में जा रहे थे, उनकी वजह से कितनी गाड़ी थी, कम से 30 से 40 गाड़ी थी. क्या हुआ उनको नहीं समझ में आ रहा है क्या? उनको तो समझ में आने को हो ना कि आम जनता कैसी करेंगी करके. हम तो आम ही है, वो तो बड़े बड़े घर के, उनको समझने को आने को हो ना. कम से कम बजट तो बैठ ही जाएगा ना, गरीब आदमी क्या करेंगे, उसके लिए क्या कर सकता है, कुछ भी नहीं. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి మారకం విలువ 96 రూపాయల 7 పైసలకు పతనమైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదలతో రూపాయి క్షీణిస్తోంది. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 160.73 పాయింట్లు, నిఫ్టీ 46.10 పాయింట్లు నష్టపోయాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ కు ప్రధాని కావాలని కోరిక లేదని, ఆ పదవికి పోటీ పడాలని తానే ఒప్పించానని చెప్పారు. కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ సుందరీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2034లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి వరకు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తన లక్ష్యమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ తర్వాత స్థానంలో ఉంటానన్నారు. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది. తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలామంది మిత్రులే. రాహుల్ గాంధీ గారికి ఓటు వేయండి, దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. హైడ్రాతో హైదరాబాద్ బాగుపడుతుందన్నారు సీఎం రేవంత్. చెరువుల కబ్జాతో ప్రకృతి విధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణలో పేదల ఇల్లు కూలుస్తుంటే బాధేస్తోందన్నారు. బతుకమ్మ చెరువు తాము చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతానన్నారు సీఎం. గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నదే కదా. గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది,
దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు, తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళు వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు ఎన్ని చెరువులు నేను చేసినా ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాను ఏ పార్టీ నాయకుడు? డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే కీళ్లు విరగొడతామని హెచ్చరించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకే ఈగల్ అనే స్పెషల్ ఫోర్స్ ను తెచ్చామని చెప్పారు. దీపావళి రోజు చిచ్చుబుడ్లు కాల్చాలని, కానీ ఫామ్ హౌసుల్లో డ్రగ్స్ సారాబుడ్లతో దొరుకుతున్నారన్నారు. 6-7 తరగతుల పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారన్నారు సీఎం రేవంత్. వాళ్ళ కళ్ళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకున్నాను డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సిన పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు. దీపావళి పండుగ నాడు చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలనా? రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ సహకారం కోరానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ కు కలిసి రావాలని కోరితే కలిసి పనిచేద్దామని తాను చెప్పానన్నారు. మోదీ కాంగ్రెస్ ను టీజ్ చేశారని అనుకుంటే తనకు డిమాండ్ ఉన్నట్టేగా అన్నారు సీఎం. $1 ట్రిలియన్ ఎకానమీని అక్కడికి తీసుకెళ్లి 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినాం. భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో ఈరోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కొడుకు మీద కేసు నమోదైతే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. కొడుకును విచారణకు తీసుకురావాలని సంజయ్ కు సూచించారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా ప్రవర్తించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడేలా చేస్తామన్నారు రేవంత్. మొట్టమొదట 8th రోజు 8 తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. విత్ ఇన్ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే ఎవ్వరికి మినహాయింపు లేదు. వారసత్వంగా సీఎం పోస్ట్ వస్తుందని కన్న కలలు చెదిరిపోవడంతో కొందరు నిరాశలో ఉన్నారంటూ కేటీఆర్ పై సెటార్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి బాగుందని చెప్పారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వారే మోసపోతున్నారన్నారు. బుర్రలేని వాళ్ళకు టెండర్ పిలిచే $200 కాంట్రాక్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కమిషన్లే కనిపిస్తుంటాయి. అందులో 20,000 కోట్లు పిలిచిందంటే 10% తీసుకున్నా కూడా 2,000 వేసేసినట్టే ఉండాలి. అది దొంగల బుద్ధి. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు. దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. నర్సింగ్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి నీకు ఇది ఇస్తే ఈ పంజాయని అడిగే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలే, ఎవరు లోపలికి కూడా రాలే. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఇటీవల జరిగిన ఎన్నికలతో నిరూపితమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయ. తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను అందించారు. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి కారణాలను అన్వేషించే అవకాశం ఈ రిపోర్టుతో లభిస్తుందన్నారు సీఎం రేవంత్. నివేదికలో అందించిన డేటా ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్తో పాటు క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందిస్తామని చెప్పారు. వివాదాస్పద భోజ్శాల ఆలయ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని స్పష్టం చేసింది. హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ప్రకటించింది హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. ఆలయాన్ని పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఆలయంలో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది. భోజ్శాలలో దశాబ్దాలుగా దైవ ఆరాధన కొనసాగినట్లు భారత పురావస్తు శాఖ సర్వేలో తేలిందని చెప్పింది ధర్మాసనం.
భోజ్శాల ఆలయం పర్మార్ వంశానికి చెందిన రాజా భోజ్తో సంబంధం ఉన్నట్లు చెప్పింది కోర్టు. ఆ కాలంలో సంస్కృత విద్యా కేంద్రంగా ఉండేదని పలు చారిత్రక సాహిత్యాలు చెప్తున్నాయని తెలిపింది. మరోవైపు మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం ముస్లిం సంఘాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది హైకోర్టు ధర్మాసనం. మరోవైపు కోర్టు తీర్పుతో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఆలయం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భోజ్శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భోజ్శాలలో మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని వాగ్దేవి దేవాలయంగా భావిస్తారు హిందువులు. అటు ముస్లింలు కమల్ మౌలా మసీదుగా పిలుస్తుంటారు. 2003లో ఏఎస్ఐ ఒప్పందం ప్రకారం హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ఆలయంలో పూజలకు ప్రత్యేక హక్కులు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్లపై విచారించిన కోర్టు స్థలం ఆలయానికే చెందుతుందని తీర్పిచ్చింది.